శృతి వాళ్ళ అక్క అయితే విరాట్ అలాగే మధు కలిసి ఉన్న ఫోటోలు అన్నింటిని చూస్తుంది. ఇక ఆ ఫోటోలు అన్నీ చూసి ఇలా అనుకుంటూ ఉంటుంది, ఈ ఫోటోలు ఇప్పుడు దీన్ని పెదనాన్నకు పంపితే అప్పుడు ఉంటుంది అసలు రంగం అని చెప్పి శృతి వాళ్ళ అక్క ఆ ఫోటోలన్నింటినీ కూడా చంద్రకళ వాళ్ళ పెదనాన్నకైతే పార్సిల్ చేయిస్తుంది. ఇక పోస్ట్ ద్వారా అవైతే చంద్రకళ వాళ్ళ పెదనాన్నకి వెళ్తాయి. ఇక ఏంటవి అని చెప్పి చంద్రకళ వాళ్ళ పెదనాన్న అయితే అవి ఓపెన్ చేసి చూడాలని చూస్తూ ఉంటాడు. ఇక చూడగానే అక్కడ చంద్రకళ అలాగే వేరే అతని ఫోటోలు కలిసి ఉండడం చూసి మధు వాళ్ళ పెదనాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక అది చూసి అక్కడ ఉన్న వాళ్ళన్నీ కూడా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న మధు అలాగే విరాట్ వాళ్ళిద్దరూ కూడా కారులో ఒక రెస్టారెంట్కి వస్తారు. ఇక అక్కడ విక్రమ్ ఉన్నాడని తెలిసి వాళ్ళిద్దరూ కూడా ఫాస్ట్గా కారులో వచ్చి దిగి వస్తూ ఉంటారు. ఇక అక్కడ విక్రమ్ అయితే కాఫీ తాగుతూ ఉంటాడు. విరాట్ అలాగే మధు వాళ్ళిద్దరూ కూడా వస్తూ ఉండడం చూసి విక్రమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఏంటి వీళ్ళు ఇప్పుడు ఎక్కడికి వస్తున్నారేంటి, అమ్మో నా పని అయిపోయిందని చెప్పి విక్రమ్ అనుకుంటూ కంగారు పడుతూ ఉంటాడు. ఇక మధు అలాగే విరాట్ వాళ్ళిద్దరూ కూడా అక్కడ వాడిని పట్టుకోవడం కోసం అని చెప్పి పరిగెత్తుకుంటూ అక్కడికైతే వెళ్తూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.